ఏ లోకంలో లేవు అంటున్నారు. కానీ నేను నమ్మలేదు నాన్న. ఎందుకంటే నువ్వు నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళవు కదా. ఎవరు చెప్పారా మాటలు? నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్తాను? అసలు ఎందుకు వెళ్తాను? అమ్మా, నాకేమీ తెలియని చిన్న వయసులో కూడా నిన్ను వదిలిపెట్టి వెళ్ళలేదు. నీ కొంగు పట్టుకొని తిరిగే రోజులన్నీ మర్చిపోయావు. ఒక్కరోజు కనిపించకపోతే ఇల్లంతా వెతికేవాణ్ణి. అలాంటి నేను ఇప్పుడు నిన్ను వదిలిపెట్టి వెళ్తానా? నేను నీ పేగు తెంచుకొని పుట్టానమ్మా. నీ రక్తం పంచుకొని పుట్టాను. మన శరీరాలు రెండైనా మన ప్రాణం మాత్రం ఒక్కటేనమ్మా. ఈ శారద లేకపోతే గగన్ లేడు. ఈ జన్మలోనే కాదు, ఎన్ని జన్మలైనా సరే నేను నీ కొడుకుగానే ఉంటాను. ఇదే మాట వినాలనుకున్నాను, కానీ నాకింకా భయం వేస్తోంది. నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపోతావేమోనని. ఈ అమ్మ మీద ఒట్టు వేసి చెప్పు, నన్ను వదిలే ఎక్కడికి వెళ్ళనని. అందులో సందేహమే ఉందమ్మా. సరే, నేను ఒట్టేసి చెప్తున్నాను. ఈ తల్లిని వదిలి ఈ గగన్ ఎక్కడికి వెళ్ళడు. నీకు తెలియకుండా అస్సలు వెళ్ళను. నీ కళ్ళల్లో కన్నీళ్లు రానివ్వకమ్మా. నువ్వు ఉన్నంత వరకు నీతోనే ఉంటాను. చాలు నాన్న, నాకు ఒక్క మాట చాలు. నాకెప్పుడు ఏ భయం లేదు, ఏ భయం లేదు. చాలురా, నాకే మాట చాలు. గగన్, 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 ఎక్కడికి వెళ్ళిపోయావురా గగన్? గగన్, గగన్, ఎక్కడికి వెళ్ళిపోయావురా? ఇప్పుడే కదా నన్ను వదిలి వెళ్ళనన్నావు, మరి ఎక్కడికి వెళ్ళిపోయావురా? ఒక్కసారి కనిపించు నాన్న, ఒక్కసారి అమ్మ అని పిలువు. దేవుడా, నా కొడుకుని నాకు చూపించు. వాడు లేడని చెప్పొద్దు, వాడు చనిపోయాడని చెప్పొద్దు. ఆ మాట వినే శక్తి నాకు లేదు దేవుడా. నాకు తిరిగి ఇచ్చేయి. గగన్, గగన్, నా గగన్, నాన్న గగన్, ఎక్కడున్నావురా? ఈ అమ్మనొక్కసారి చూసిపోరా. నీకోసమే ఈ అమ్మ ఇంకా బతికుందిరా. గగన్, 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 గగన్. ఎంతసేపమ్మా అలా ఫోటో చూస్తూ ఉంటావు? జరిగిందేదో జరిగిపోయింది. నిన్ను నువ్వు బాధ పెట్టుకుంటే వెళ్ళిపోయిన వాడు తిరిగి వస్తాడా? బావ వెళ్ళిపోలేదు నాన్న. కొంతమంది దుర్మార్గులు నా నుంచి దూరం చేశారు. అందుకని జీవితమంతా ఒక మనిషి జ్ఞాపకాలతో బతికేస్తావా? జ్ఞాపకమా?
నాన్న మీరు బావని జ్ఞాపకం అంటున్నారా? బావా నా జ్ఞాపకం కాదు, నా జీవితం. వాడి గురించి మర్చిపోమ్మా. వాడు నిన్ను అడ్డం పెట్టుకుని పోలీసుల నుంచి తప్పించుకోవాలని చూశాడు. నిన్ను తీసుకుని వెళ్ళిపోయాడు. నిన్ను నాకు దూరం చేయాలని చూశాడమ్మా. నానా అది అబద్ధం. బావ నన్ను ఎక్కడికి తీసుకువెళ్ళలేదు. నేనే తనతో వెళ్ళాను. ఇద్దరం కలిసే వెళ్ళాం. ఇదే నీ సమస్యమ్మా. వాడు ఏ తప్పు చేసినా నువ్వు సమర్థిస్తావు. అయ్యో నాన్న, బావ తప్పు చెయ్యలేదు. భూమి, నీకు అర్థం కావటం లేదమ్మా. నిన్ను వాడి గుప్పిట్లో పెట్టుకొని ఎప్పటికైనా కేపీని తీసుకెళ్ళిపోతాడు. అప్పుడు నా చెల్లెలి కాపురం నాశనం అయిపోతుందమ్మా. నాన్న, బావ నీ నుంచి నన్ను దూరం చేయాలని ఎప్పుడు అనుకోలేదు. అసలు మీరు నా జీవితంలో ఉండాలని, నేను నా తండ్రిని తిరిగి పొందాలని కోరుకున్నది కూడా గగన్ బావే. తను తన ప్రేమ కంటే నా ఆనందాన్ని కోరుకున్నాడు. అలాంటి మనిషిని మీరు దుర్మార్గుడు అంటున్నారు. ఒక్కసారైనా ఆలోచించరా? ఏ రోజు కూడా నేను తన గురించి చెడు మాట వినలేకపోతున్నాను. భూమి, నువ్వు ప్రేమలో ఉన్నావు, అందుకే నిజం కనిపించడం లేదమ్మా. అయ్యో నాన్నా, లేదు. మీరు ద్వేషాన్ని పక్కన పెట్టి చూడండి. భూమి, ఒక మనిషిని ప్రేమించడం గొప్ప విషయం కాదు. ఆ మనిషిని నమ్మడం గొప్ప విషయం. అయినా నేను నా బావని ప్రేమించాను, కానీ దానికంటే ఎక్కువగా నేను నమ్మాను. ఈ ప్రపంచం మొత్తం తనకి ఎదురు నిలబడ్డా సరే, తను నన్ను మోసం చెయ్యడు అన్న నమ్మకం నాకుంది. నేను ఈ ఊరికి మీ ప్రేమ కోసం వచ్చాను. నేను కోల్పోయిన అనుబంధం దొరుకుతుంది అనుకున్నాను. మీరు నా చెయ్యి పట్టుకుని నువ్వు నా కూతురువి అన్నప్పుడు నా జీవితంలో కోల్పోయిన సగం తిరిగి దొరికిందనుకున్నాను. కానీ బావని నా జీవితంలో నుంచి తీసేయాలని ప్రయత్నించకండి నాన్న. దయచేసి నా బావని మర్చిపోమని మళ్ళీ ఎప్పుడు చెప్పకండి నాన్న. ఈ జన్మలో నేను చేయలేని ఒకే ఒక్క పని నేను నా బావని మర్చిపోవడం. అది ఎప్పటికీ అవ్వదు నాన్న.